ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి దేవుని వాక్యము మీకు మరి ఆశీర్వాదకరంగా ఉన్నది అని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు దేవునితో వ్యక్తిగతంగా గడపటానికి, ఆయన దగ్గర నుంచి మరి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవటానికి వాక్యము మీకు ఎంతగానో సహాయం చేస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఈ యొక్క పరమ గీతాలు మరి ఈ కడవరి దినాలలో ప్రియుడు యొక్క రాకడకి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాము. సంఘముగా మనం సిద్ధపడటానికి ఈ పరమ గీతాలు మనకి ఎంతో అవసరము. ఆయన మేఘారూరుడై త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈరోజు మనము అవి కావాలి ప్రభువా, ఇవి కావాలి ప్రభువా అని ఎన్నో అడుగుతూ ఉంటాం. ప్రభువుని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మంచిదే. ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఆయన రాజ్యానికి మనం మొదట సిద్ధపడితే పరలోక రాజ్యమునకు తగినట్లుగా మన జీవితాన్ని అలవర్చుకుంటూ ఉంటే మనకు కావలసిన ప్రతి ఈవి కూడా నీ బిడ్డలకి, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది కొదువు కాకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము నమ్మదగింది. సో కాబట్టి దేవుని యొక్క రాకడకి మనం ఎలా సిద్ధపడాలి, సంఘము ఎలా సిద్ధపడాలి, కుటుంబాలతో విశ్వాసముగా మనందరం ఎలాగ ఆయన్ని ఎదుర్కోవాలి అనేటువంటి విషయములన్నీ కూడా సిద్ధపాటు గురించి పరమగీతాల్లో మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము ఈరోజు 15వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. చూడండి, ప్రియుడైన యేసు మరి ప్రియురాలు, సంఘమనే ప్రియురాలని ఇక్కడ దేనితో పోల్చుచూ ఉన్నారు అంటే, సుందరివి సుందరివి అంటే చాలా అందము కలిగినటువంటి దానివి. నీ కన్నులు ఎలాంటివి అంటే గువ్వ కండ్లు అంటున్నాడు. ఏ కళ్ళు అంట? గువ్వ కళ్ళు. గువ్వ కళ్ళు. చాలామంది కళ్ళని చూసినప్పుడు చాలా వాటితో పోలుస్తూ చేప కళ్ళులాగా ఉన్నాయి అంటారు, బాతు కళ్ళులాగా ఉన్నాయి అంటూ ఉంటారు కదా. కొంతమంది వాళ్ళ కళ్ళు బాగోవు, కొంచెం వంకరగా, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది, బాగోదు అంటూ ఉంటారు. ప్రియుడు పోల్చుచున్న ఈ కళ్ళు గువ్వ కండ్లతోటి ప్రియురాలని పోల్చుచూ ఉన్నాడు. ఎందుకు మనము ఈ యొక్క గువ్వతో కళ్ళతోటి ప్రియురాలని మరి ప్రియుడు పోల్చుచూ ఉన్నాడు అని గనక మనం చూసినట్లయితే, గువ్వలోని లక్షణములు, ఈ గువ్వ కండ్లలో మరి గువ్వ జీవితంలో ఉన్న లక్షణాలు సంఘము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గువ్వ, పావురము ఒకే జాతికి చెందినవి. గువ్వ, పావురం అనేవి ఒకే జాతికి చెందినవిగా చూస్తూ ఉన్నాం. అలానే ఈ గువ్వ పక్షి జాతులన్నిటిలో కూడా, ఈ గువ్వ పక్షి జాతులన్నిటిలో కూడా సాధువైనదిగా, మృదువైనదిగా మనము ఈ యొక్క గువ్వని, పావురాన్ని మనము చూస్తాం పక్షులన్నిటిలో కూడా. అలానే వీటిలో దాదాపు, ఈ పావురాలలో దాదాపు 300 రకాల పావురాళ్ళు ఉన్నాయంట. 300 రకాల పావురాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పావురంలోని కొన్ని లక్షణాలను మనం కనుక చూసినట్లయితే, నెంబర్ 1, పావురము దాదాపు 6000 అడుగుల ఎత్తుకు ఎగురుతుందంట. ఎన్ని వేలు? 6000 అడుగుల ఎత్తుకి ఎగురుతూ వెళుతుంది. అవును, దేవుని బిడ్డలమైన మనము కూడా పైకి ఎగిరేవారముగా ఉండాలి, కానీ భూ సంబంధముగా మనము కింద వైపు చూసేవారిగా మనము ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మరి నిజంగా మనము ఆత్మ సంబంధమైతే పైనున్న వాటినే వెతుకుతామంట, కానీ కింద భూ సంబంధమైన వాటిని వెతకము అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియా సంగమా, ఈరోజు నువ్వు పైకి దేవుని వైపు ఎగురుతూ దేవుని వైపు చూసే బిడ్డగా, పైనున్న వాటిని వెతికే బిడ్డగా నీవు ఉంటూ ఉన్నావా? ఇంకా భూ సంబంధముగా లోకములో ఏమి దొరుకుతాయి, ఏమి తిందామని పంది స్వభావము కలిగిన వారిగా ఉంటూ ఉన్నామా? పంది ఎప్పుడు కూడా పైకి ఎగరలేదు, పైకి చూడనో లేదు.
పైకి చూడను కూడా లేదు. దాని చూపు, దాని యొక్క మరి వెతకటం అంతా కూడా భూమి మీదే ఉంటుంది. ఏం తిందామనే ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని కొరకు ఎగిరేటువంటి వారముగా, దేవుని కొరకు మనము పై సంబంధమైనటువంటి వారిగా, పరలోక సంబంధమైన వారిగానే బ్రతకాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ పావురం అంట గంటకి 75 కిలోమీటర్ల వేగంలో వెళ్తుందంట. ఒక గంటకి 75 కిలోమీటర్ల వేగం వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను అనుకుంటూ ఉన్నా, అంటే ఇక్కడి నుంచి మనము చీరాల జస్ట్ మనము ఒక 55 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది ఒంగోలు నుంచి. మనము ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు దాదాపు మనకి ఒక గంటన్నర ప్రయాణం పడుతుంది. అంటే ఈ పావురము ఎంత వేగంగా వెళ్తుందో చూడండి, అసలుకి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నదో చూడండి. అవును, ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు కూడా అలా వేగంగా వెళ్ళిపోవాలి, దూసుకెళ్ళిపోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తు కొరకు నువ్వు పరుగు ఆపకూడదు. ప్రభువు నీకు ఇచ్చిన ఆత్మీయ పరుగును పరిగెత్తుతూనే ఉండాలి, కానీ ఎక్కడా నువ్వు అటు ఇటు చూస్తూ ఆగిపోకూడదు. ఈరోజు ఆగిపోకూడదు. పరుగు గురించి మనము ధ్యానిస్తూ వచ్చాము. మరి ఆ ఫిలిప్ కూడా రథము కంటే కూడా ముందుగా పరిగెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కొరకు నువ్వు పరిగెత్తే బిడ్డగా ఉండాలి. ఒకవేళ గడిచిన భక్తి నీ జీవితంలో నీ పరుగు ఆగిపోయిందేమో, కొన్ని కష్టాల వల్ల, నష్టాల వల్ల, కొన్ని నిందల్ని చూసి, కొన్ని అవమానాలని చూసి నీ దేవుని కొరకు నీ పరుగు ఆపేస్తూ ఉన్నావేమో. అది మంచిది కాదు ప్రియ సంగమా. అది మనకు క్షేమము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎన్ని ఆటంకాలు వచ్చినా పరిగెత్తు దేవుని కొరకు, పైనున్న వాటిని వెతుకుతూ పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మూడవదిగా కనుక మనం చూస్తే ఈ పావురములో ఒక పావురము మరొక పావురముతో జత కట్టిన తర్వాత, ఒక పావురము మరొక పావురముతో జత కట్టిన తర్వాత, దానిలో ఆ రెండిట్లో ఏదైనా ఒక పావురం చనిపోతే, ఏదైనా ఒక పావురం మరణిస్తే, రెండవది జీవించిన ఆ పావురము ఒంటరిగానే ఉంటుందంట, కానీ వేరొక పావురంతో జత కట్టదంట. హల్లెలూయా. మరొక పావురముతో జత కట్టదు. బ్రతికినంత వరకు కూడా ఆ పావురము అలాగే ఉంటుందంట. ప్రియ సంగమా, ఈరోజు మనము కూడా క్రీస్తుతోనే మరణం వరకు మనము అంటుకట్టబడి ఉండాలి. క్రీస్తును వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోకూడదు. శ్రమలు వచ్చినాయని ప్రభువారిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఇస్కరియోతు యూదా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు యేసు ప్రభువారిని. సిలువ దగ్గరికి వచ్చేసరికి ప్రభువారితో ఉన్న చాలామంది శిష్యులు సైతం కూడా ఏం చేశారు? వదిలిపెట్టేశారు. అఫ్కోర్స్ తర్వాత వచ్చారు, అది వేరే విషయం. కానీ కొంత సమయం వారు వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు మన ప్రియుడు ఆయన మనల్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మనము వధువు సంగముగా ఇక్కడ మనం ఉన్నాము. ఆయన రక్తము కార్చి, క్రీస్తు యొక్క రక్తము చేత మనల్ని కడిగి పెండ్లి కుమార్తెలుగా మరి మనం రేపు సిద్ధపడబోతూ ఉన్నాం. ఈరోజు ప్రభువారికి మనకి ఎంగేజ్మెంట్ అవ్వింది. రేపు రాబోతూ ఉన్నాడు. ఆయనతో జత కట్టాలి, కానీ మనము వేరొకరి వైపు, వేరొక ప్రియుని వైపు, వేరొక లోకం వైపు మనము చూడకూడదు. బ్రతికినంత వరకు, మరణం ఉన్నంత వరకు దేవుని కోసం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, అంతము వరకు అనగా మరణము వరకు నమ్మకముగా ఉండుము. మనకేం కలుగుతుందంట? జీవ కిరీటం వస్తుంది. ఎంత గొప్ప లక్షణమో ఉంది కదా. ఈరోజు మనుషులు చనిపోతేనే మరొక వ్యక్తిని వెంటనే పెళ్లి చేసుకునే స్వభావం. చనిపోను అవసరం లేదండి. మనిషి జీవించగానే మరొక వ్యక్తుల్ని పెళ్లి చేసేసుకునేటువంటి స్వభావం, ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసుకునే స్వభావం ఎంత నీతి కలిగి ఉన్నదో చూడండి. దీనిలో ఎంత మంచి లక్షణం మనం చూస్తూ ఉన్నాం. మరొక లక్షణాన్ని ఈ యొక్క పావురంలో మనం చూసుకున్నట్లయితే, ఈ పావురం అంట వారానికి 1 లేక 2 గుడ్డులు పెడుతూ ఉండదు. అయితే పిల్లల్ని పెంచేటువంటి బాధ్యతను మాత్రం 2 పావురాళ్ళు కలిసి తీసుకుంటాయి అంట. 2 పావురాళ్ళు కలిసి తీసుకుంటాయి. ఈరోజు అంటారు కుటుంబం బాధ్యత నీది, పిల్లల బాధ్యత నీది, నాది కాదు అని పురుషుడు అంటాడు. స్త్రీ అంటది నేను ఎంతవరకు చూసుకోవాలి, నీది కూడా అని అంటూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత
బిడ్డల విషయంలో ఇద్దరు కేర్ తీసుకోవాలి. తండ్రి ఒక విధంగా కాపుదలనిస్తే తల్లి మరొక విధంగా బిడ్డలకి కాపుదల ఇస్తుంది. ఆ బాధ్యత ఒకరిది కాదు, బిడ్డల బాధ్యత అనేది ఇద్దరు తీసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ఎంతవరకు నువ్వు కేర్ తీసుకుంటున్నావు నీ కుటుంబం విషయంలో? సహోదరి, ఈరోజు కన్నీరు కార్చవలసిన బాధ్యత నీ బిడ్డల విషయంలో నీకు ఉన్నది. ఒక తల్లిగా రేయి మొదట జామున లెగిచి నీ పసిబిడ్డల ప్రాణము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక తండ్రిగా యోబు గారిలాగా వేకువజామునే లెగిచి నీ బిడ్డల కొరకు దేవుడి సన్నిధిలో బలి అర్పించేయాలి, అనగా మొరపెట్టే బిడ్డ తండ్రిగా నీవు ఉండాలి. ఈరోజు ఒకరిది కాదు బాధ్యత. మరొక లక్షణాన్ని కనుక ఈ పావురంలో మనం చూసుకున్నట్లయితే, ఈ పావురం అంట దాదాపు 24 అవర్స్లో 16 గంటలు పనిచేస్తుందంట, శ్రమించిద్ది. ఎన్ని గంటలు? 16 గంటలు శ్రమించిద్ది. 8 గంటలే విశ్రాంతి తీసుకుంటుంది. ఎన్ని గంటలంట? 8 గంటలే. చూడండి, ఈరోజు మనం కూడా దేవుని కొరకు మనము ఎన్ని గంటలైనా కూడా కేటాయించేవారిగా మనం ఉండాలి. అసలు నీ జీవితంలో ఎన్ని గంటలు కేటాయిస్తున్నావు దేవుని కోసం? ఎన్ని గంటలు దేవుని కొరకు కేటాయిస్తున్నాము? వారి కడుపే వారి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వారు ఉదయము లెగిచినది మొదలుకొని వారి జీవితం అంతా కూడా, వారి ప్రయాస అంతా కూడా దేనికోసమంట? పొట్టకూటి కొరకే అంటూ ఉన్నది వాక్యం. ఈరోజు దేనికోసం నువ్వు శ్రమిస్తూ ఉన్నావు? ఎన్ని గంటలు లోకం కొరకు పనిచేస్తూ ఉన్నావు? ఎన్ని గంటలు దేవుని దగ్గర గడుపుతూ ఉన్నావో పరిశీలన చేసుకో. చూడండి, దావీదు మహారాజు అయినప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. దినానికి ఎన్నిసార్లు చేసేవాడంట? 7 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఎంత గొప్ప సమయము, ఎంత సమయము దేవునికి కేటాయించాడండి. రాజుగారే అంత సమయాన్ని దేవునికి ఇస్తే సామాన్యముగా జీవించే మనము ఇంకా ఎన్ని గంటలు దేవుడికి మనం ఇవ్వాలి? ఎంతగా దేవునితో మనము గడపాలి? మనమేదో ఆదివారం ఒక్కరోజు ఒక పూట అలా వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ దేవుని వాక్యం వినటానికే కష్టపడిపోతూ ఉంటాం. 45 నిమిషాల కంటే దేవుడి వాక్యం కొంచెం ఎక్కువసేపు చెప్పేస్తే విసుగొచ్చేస్తూ ఉంటుంది నీకు. 1 గంట కంటే ఎక్కువ దేవుడి వాక్యం వినలేకపోతూ ఉంటాం. ఈరోజు దేవుని సన్నిధిలో గడపటం మనము నేర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, ఈ యొక్క గువ్వలు అనగా పావురంలో యొక్క కళ్ళు, ఈ కళ్ళును కనుక మనం చూస్తే అవి ఎప్పుడు కూడా నీటితో నింపబడి ఉంటాయంట. గువ్వ కళ్ళు దేనితోటి? నీటితో నింపబడి ఉంటాయి ఆ కళ్ళు. కొంతమంది కళ్ళును మనం చూస్తాం, నీళ్లు నిండి ఉంటాయి ఎప్పుడు వాళ్ళ కళ్ళల్లో కదా. కొంతమంది కళ్ళు కాటుకు పెట్టుకున్నట్లు ఉంటాయి, కొంతమంది కళ్ళు పుస్సులు కారుతూ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా చూస్తాం. కానీ గువ్వ కళ్ళు ఎప్పుడు దేంతో ఉంటాయంట? వాటర్, ఆ కళ్ళ నిండా నీళ్ళు ఉంటాయంట. చాలామంది మామూలుగా బయట అవుట్ సైడ్ పీపుల్స్ని మనం చూస్తే చాలామంది వీటిని పెంచడానికి ఎక్కువగా ఇష్టపడరు. బయట ఏదో కొంతమంది పెంచుతుంటారు కానీ ఎక్కువ మంది పెంచుకోరు. ఎందుకంటే దీని కళ్ళు ఎప్పుడు ఎలాగుంటాయి అంటే ఏడుపు కళ్ళులాగా, కన్నీరు కారుస్తున్నట్టు ఆ కళ్ళ నిండా వాటర్ ఉంటుందంట, వాటర్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని పక్షులకి మనం చూస్తే కళ్ళల్లో తేమ అనేది అయిపోయింది, తేమ అయిపోయినప్పుడు ఈ పక్షులు ఎగరటం ఆపేస్తాయి. కళ్ళల్లో తేమ ఆగిపోయినప్పుడు, డ్రై అయిపోయినప్పుడు ఇవి ఎగరలేవంట, ఎగరటం ఆపేస్తాయి. మళ్ళా కళ్ళల్లో తేమ వచ్చే వరకు ఎగరలేవు. కానీ ఈ గువ్వ కంట్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట. 24 అవర్స్ ఆ యొక్క గువ్వ కంట్లో ఎప్పుడు నీళ్లు ఉండటం వల్ల ఎల్లప్పుడు కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయి? ఎగురుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా ఇది ఆగదు. అవును ప్రియదేవుని బిడ్డ, ఆత్మీయంగా మనం కూడా ఎక్కడ ఆగకూడదు. మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం చూసుకున్నట్లయితే అది ఎప్పుడు దుఃఖారావం చేస్తూ ఉంటుందంట. ఎప్పుడు కూడా చూడండి, గువ్వ గు 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 అని మూలుగుతూ ఉంటుంది, శబ్దం వస్తుంటుంది. ఆ పావురాలు ఎప్పుడు మూలుగుతూ ఉంటాయి, దుఃఖారావం చేస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 14వ వచనం చదవండి. గువ్వ వలె
మూల్గి తిని. చూడండి ఎలా మూలుగుతున్నారంట, గువ్వవలే. అవును ప్రియ సంగమా, మనం కూడా దేవుని సన్నిధిలో మూలుగుడు ఎప్పుడు కూడా ఒక దేవుని బిడ్డకి ఉండాలి. ప్రభువు సన్నిధిలో ఎప్పుడు కూడా ఈ యొక్క విశ్వాసి మూలుగుతూ ఉండాలి. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఒక మాట అనేది, మేము ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసినా అని ఏడుస్తూ ఉంటాం. అది ఆపండే, ఏందా ఏడుపో, ఏంది మూలుపుటల్లే, తిండి ఎప్పుడల్లే అని ఏడుస్తూనే ఉంటారు, తింటానే ఉంటారు అని అరిచేది చిన్నపిల్లలప్పుడు. మా అమ్మమ్మ అరుస్తూ ఉండేది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుని బిడ్డలకి ఆ మూలుగుడు లేకపోతే వారి జీవితంలో జయాన్ని చూడలేరు. ఆత్మ సంబంధముగా వారు ఎదగలేరు. ఆత్మ సంబంధముగా శోధనలను వారు జయించలేరు. ఈరోజు నీకు దేవుని యొక్క సన్నిధిలో మూలుగుడు అనగా కన్నీటి ప్రార్థన అవసరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. అవును, ఈరోజు నువ్వు అది లేదు ఇది లేదని ఆడకూడదు. చిన్నపిల్లప్పుడు తిండి కోసం ఏడ్చేవాళ్ళం. మాకు అది కొనిపించలేదు, చెల్లికి కొనిపించావు, వాడికి కొనిపించావు, వీడికి కొనిపించావు అని ఎప్పుడు మూలుగుతూ ఉండేవాళ్ళం, అలుగుతూ ఉండేవాళ్ళం, ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఒక చిన్న పిల్లలాగా లోకంలో ఇంకా ఆ పాలు తాగేటువంటి స్థితిలోనే ఉంటూ ఆత్మ సంబంధమైన ఆహారము భుజించలేనటువంటి స్థితిలో లోక సంబంధమైన వాటి కొరకే ఏడుస్తూ ఉన్నావేమో. చూడండి, సంసోను ఆ యొక్క ఫిలిప్పీల కుమార్తెను ఎంతో ప్రేమించి వివాహం చేసుకుంటాడు. వివాహము చేసుకున్న తర్వాత ఆ వివాహ విందు దినములంతటా కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, ఏడ్చుచూ వచ్చును అని మనం చూస్తూ ఉంటాం. దేనికోసం ఆమె ఏడుపు? శరీర సంబంధమైన ప్రాణము కాపాడుకోవడానికి. చూడండి, అయ్యో ఒక ఫిలిప్పీల మరి కుటుంబాల్లో నేను పుట్టినప్పటికీ జీవము కలిగిన దేవుడు మరి ఆయన బిడ్డనైనా అభిషేకించబడిన బిడ్డతో నా జీవితాన్ని కలిపినాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదని ఆమె అనుకోలేకపోయింది. ఈరోజు లోక సంబంధంగా ఆమె ఏడుస్తూ వచ్చింది. ఈరోజు నీ ఏడుపు దేనికోసం నువ్వు ఏడుస్తూ ఉన్నావు? చూడండి, మరి యాకోబు గారు రాహేల్ని ఎంతో ప్రేమించాడు, కానీ ఆమె కూడా ఏడుస్తూ ఉంది. ఏమి లేదని, బిడ్డలు లేరని భర్తను విసిగిస్తూ ఏడుస్తూ ఉంది. ఈరోజు నీ ఏడుపు దేనికోసం? చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేస్తుంది. దేనికోసం ఏడుస్తున్నావు? ప్రియ సంగమా, ఒకసారి పరిశీలన చేసుకో. ఈరోజు కన్నీటి ప్రార్థన. ఎంతమంది భక్తులు వారి కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ అనుభవం, ప్రార్థనలు చేస్తే ఆ బండలు కూడా ఆ మోకాళ్ళంట అరిగిపోయినాయి అంట అంతవరకు. అలాంటి కన్నీటి ప్రార్థన ఈరోజు నీకున్నదా? గువ్వ వలె దుఃఖారావం నువ్వు చేస్తూ ఉన్నావా? నీ కనులు దేనితో నింపబడుతూ ఉన్నాయో పరిశీలన చేసుకో. అంతేకాదు, ఈ యొక్క గువ్వ నిష్కపటమైనటువంటి జీవితం కలిగిందంట. నిష్కపటమైనటువంటి జీవితం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను. ఎలాంటిదంట పావురము? నిష్కపటమైనటువంటిది. అవును, మన కన్నులు పావురము కన్నుల వలె నిష్కపటంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిష్కపటమైనటువంటి కన్నులు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో పాపము మానలేని కన్నులు గలవు అంటున్నాడు. ఏ కళ్ళు అంటాయి? పాపం మానలేని కళ్ళు. ఎంత వాక్యం విన్నా, ప్రభు శరీరంలో పాలుభాగస్తులైనా
ఆయన యొక్క రక్తంలో పాలుభాగస్తులైన వీళ్ళ కళ్ళు పాపం మానవు, వీళ్ళ కళ్ళు తిరుగుతూనే ఉంటాయి, అటు ఇటు చూస్తూనే ఉంటాయి. యెషయా గ్రంథం అంటాడు, యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుతున్న, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతుల బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన యొక్క జీవితం ఎలాగున్నది, ఎవరి వైపు మనము చూస్తున్నామో పరిశీలన చేసుకోవలసినటువంటి వారిగా మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీ చూపు, నీ కన్నులు అటు ఇటు చూడక తిన్నగా చూడాలని కూడా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాగున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నిష్కపటమైన కనులు అనగా పాపము లేనటువంటి కనులు నీకున్నాయా? పాపము మానలేని కనులు నీకున్నాయా? పరస్త్రీని చూసినప్పుడు, పరపురుషుడిని చూచినప్పుడు నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? దావీదు జీవితంలో కూడా ఒకసారి వచ్చేసింది. ఆ చూపులతోనే వచ్చాడు, ఆ చూశాడు, వెంటనే తన హృదయంలోనికి భయంకరమైనటువంటి దుర్మార్గపు ఆలోచన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. యోబు భక్తుడు అంటాడు 42వ అధ్యాయము, యోబు భక్తుడు అంటాడు 42వ అధ్యాయంలో మనం చూస్తాము 5వ వచనంలో చూస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అన్నాడు. ఈ కన్నులతో ఎవరిని చూడాలంట? దేవుణ్ణి చూడాలి. ప్రియుడైనటువంటి వారి క్రీస్తుని మనము చూచే కన్నులు అనగా ఎలా చూస్తాం? దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యము ద్వారా ఈరోజు నీ కన్నులతో ఎలాంటి పాపములు చేస్తున్నావు, ఎలాంటి చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నావు, ఎలా జీవిస్తున్నామో పరిశీలన చేసుకోవాలి ప్రియ సంగమా. అంతేకాదు, ఈ గువ్వ నెమ్మదిగా ఉండటం కోసం అంట ఎగిరిపోతుందంట పైకి. నెమ్మది కోసం ఎగురుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవును, మనం కూడా పాపము నుంచి దూరంగా పారిపోవాలి. లేకపోతే మన జీవితంలో నెమ్మది కాదు, ఏముంటుంది? భయంకరమైన శోధనలో పడిపోతాం. కీర్తనకారుడు అంటాడు కదా 55వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. చూడండి, ఏముంది? గువ్వ వలె రెక్కలు నాకు ఉన్నట్లయితే నేను కూడా ఏమైపోతాను? ఎగిరిపోతాను. ఎందుకు ఎగిరిపోతుంది? నెమ్మది కొరకు. అవును, ఈరోజు ఎక్కడున్నది? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఎంతో నెమ్మది కలదు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియ సంగమా, భయభక్తులు కలిగి నీవు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనే ఆశ కలిగినప్పుడు మన జీవితంలో నెమ్మది అండి. దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. అంతేకాదండి, ఈ గువ్వలో మరొక లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ గువ్వ చెడు మీద దృష్టి ఉంచదు. దేని మీద? చెడ్డవాటి మీద చూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఆదికాండంలో మనకు తెలుసు 8వ అధ్యాయంలో నోవహు గారు ఆ ఓడ ఆగినప్పుడు, ఆ వర్షం ఆగుతూ ఉందో, ఎంతవరకు ఉందో, భూమి మీద ఎలా ఉందనేది చూడటానికి మొదటగా దేన్ని పంపించాడంట? కాకిని పంపించినట్లుగా చూస్తాం. అయితే ఆ కాకి ఏం చేసింది? శవముల మీద వాలి అదేం చేస్తూ ఉంది? పీక్కొని తింటూ ఉంది. అది తిరిగి వచ్చింది. ఆ కాకి తిరిగి రాలా. ఎందుకంటే అపవిత్రమైన వాటి మీద అది వాలి అపవిత్రమైనవి తింటూ జీవిస్తూ ఉన్నది. తర్వాత నోవాహు గారు నల్ల పావురాన్ని వదులుతాడు బయటికి. అది ఎంత చక్కగా, అక్కడ చాలా ఉన్నాయి అది కూడా తింటాను, కానీ ఆ అసహ్యమైన వాటి మీద, అపవిత్రమైన వాటి మీద, ఆ పినుగుల మీద ఆ పావురం వాలిందా? వాలలేదండి. చక్కగా ఒలీవ చిగురిని తుంచుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చక్కగా నోవాహు గారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఈరోజు
ఈరోజు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి నీ హృదయంలో ఉండకూడదు. ఈ యొక్క మన యేసయ్య మరి ఎక్కడ వాలింది ఆ పావురము అంటే యేసయ్య మీద వాలటాన్ని మనం చూస్తాం మత్తయి సువార్తలో కదా. ప్రభువారి బాప్తీసం తీసుకుంటూ ఉన్నప్పుడు 3:16 చూస్తాం. పావురము వలె పరిశుద్ధాత్మ ఎలా వాలిందంట, పావురము వలె వాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు అపవిత్రమైన స్థలాలకి, అపవిత్రమైనటువంటి మాటలకి, అపవిత్రమైన జీవితానికి నువ్వు దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టములైన ఆ చెడ్డ కార్యాల దగ్గరికి, ఆ చెడ్డ స్థలాల దగ్గరికి, ఆ యొక్క మాటల దగ్గరికి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. అంతేకాదండి, ఈ యొక్క గువ్వ యొక్క మరొక లక్షణాన్ని మనం చూస్తే, ఈ గువ్వ బలికి సాదృశ్యంగా ఉంటుంది. దేనికంట? బలి ఇవ్వడానికి సాదృశ్యంగా చూస్తాం. అవును, సంఖ్యాకాండం 6:10 చెప్తాం, గొర్రె పిల్లకి బదులుగా దేన్ని బలి ఇవ్వచ్చు అంట? గువ్వ పిల్లని బలి ఇవ్వచ్చు అనేటువంటిది మనం చూస్తాం. అవును, యేసయ్య కోసం కూడా పావురాన్ని ఏం చేశారు వారి తల్లిదండ్రులు? చిన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ప్రభువారి నిమిత్తము పావురాన్ని బలి అర్పించినట్లుగా లూకా సువార్త 2:24 మనము చూస్తాము. మరి ప్రియ సంగమా, అనగా మనల్ని మనము దేవుని కొరకు బలి అర్పణగా అర్పించుకోవడానికి మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ గువ్వ వలె. విలియం కేరీ గారు ఎంతోమంది మిషనరీలు ఇక్కడ మన దేశానికి వచ్చి ఆత్మల కొరకు ప్రయాసపడి క్రీస్తు కొరకు జీవిస్తూ వారి ప్రాణాలను పణంగా ఇక్కడ పెట్టారు. వారి ప్రాణాలను పణంగా ఇక్కడ పెట్టారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుని కొరకు బలి అయిపోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆత్మల కొరకు మరి అంగలార్చే ఆ కన్నులు నీకున్నయ్య, ఆ గువ్వ కన్నులు వలె ఎప్పుడు కన్నీటితో నీ కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చే అనుభవం నీకున్నదా? అది లేదు, ఇది లేదు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, అలా జరిగింది, ఇలా జరిగిందని వీటి కొరకే ఏడుస్తున్నావు. కానీ నశించిపోతున్న ఆత్మలు, క్రీస్తుని ఎరుగక నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వారిని చూచినప్పుడు నీకు భారము కలగట్లేదా? ప్రియ సంగమా, ఈరోజు నీ కళ్ళు దేనికోసం ఏడుస్తున్నాయి, నీ కళ్ళు దేనికోసం వెతుకుతున్నాయో పరిశీలన చేసుకో. ఈ గువ్వలో ఎంత గొప్ప లక్షణాలని మనం చూస్తూ వచ్చాం, ఎంత ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ గువ్వ కన్నులు కలిగిన వాడు మన ప్రియుడైన యేసు అయితే, అలాంటి కనులు ప్రియురాలు కలిగి ఉన్నది అంటున్నాడు. సంగమా, ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా కళ్ళు? సుందరి ఎంత చక్కగా పిలుస్తూ ఉన్నాడు. సుందరి, నీవు సుందరివి, నీ కనులు గువ్వ కళ్ళు. నీ జీవితంలో గువ్వ కళ్ళు ఉన్నాయా? లేకపోతే లోకమును ఏది చూసి మరి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయేటువంటి కనులు ఉన్నాయో నాకు తెలియదు. దేన్ని ఆశించే కనులు నీ జీవితంలో ఉన్నాయో నాకు తెలియదు. అది రోధిస్తుంది. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఈరోజు నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు అని మీరు నాయన సెలవిస్తూ ఉన్నారు. సంఘము గువ్వ కండ్లు కలిగి ఉండాలని, ప్రతి దేవుని బిడ్డ గువ్వ కండ్లు కలిగి ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. అవునయ్యా, మేము కూడా ఎత్తుకు ఎదిగే వారముగా నీ కొరకు నాయన, నీ కొరకు పైనున్న వాటిని వెతికే వారముగా నా ప్రభా, నీ కొరకు మేము పరిగెత్తే వారముగా నాయన, నీ కోసమే జతకట్టి నీ కొరకే మేము బ్రతికే వారముగా ఉండడానికి సహాయము చేయండి అయ్యా. ఇదిగో నాయన, సంఘ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అందరము కూడా సమానముగా తీసుకునేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నీ కొరకు నాయన సమయాన్ని వెచ్చించేవారిగా మా జీవితాల్లో ఉండడానికి మీరు కృప చూపించండి నా ప్రభా. గువ్వ కళ్ళు వల్లే మా కన్నులు నాయన ఎప్పుడు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి, రోధించే అనుభవాన్ని కలిగి మేము ఉండటానికి సహాయమును దయచేయండి. నిష్కపటమైన పాపము లేని జీవితాన్ని మాకు అనుగ్రహించండి. చెడును అసహించుకునేటువంటి జీవితాన్ని, కన్నులను మాకు దయచేయండి నా ప్రభా. నీ సన్నిధిలో ఎంతో నెమ్మది ఉన్నది నాయన. అలాంటి నాయన పావురము నెమ్మది కొరకు పైకి ఎగిరినట్టు
కలిగినట్లు మేము నెమ్మది కలిగి ఉండడానికి మాకు సహాయమును దయచేయండి. అలానే గువ్వవలే నీ కొరకు మేము బలి అయ్యే విధముగా మా భక్తి జీవితాలని కాపాడుకోవడానికి కృప చూపించండి నాయన. మీ ఆత్మతో మీ శక్తితో మమ్మల్ని నింపి బలపరిచి అభిషేకించమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగిన యేసయ్య, ఎంతమంది అయితే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో, ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఈ గువ్వవలే రోధిస్తూ ఉన్నారో నాయన, వారి యొక్క ప్రార్థన జీవితంలో యేసు నామములో నెరవేరబడును గాక. దేవా, మీ సహాయమును దయచేసి మీ కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని సర్వశక్తి కలిగిన యేసయ్య అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించి ప్రార్థనలో ఎక్కువగా సమయాన్ని గడపండి. దేవుడు మీ ప్రతి అవసరత తీర్చును గాక.